అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఆయన రచించినటువంటి ద్వితీయ దైవ గ్రంథము రత్నవాక్యముల నుండి మత్తాయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారు క్షమించబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. వివరణ: ఈ వాక్యము దైవ గ్రంథంలో మిగతా వాక్యముల కంటే చాలా ముఖ్యమైనది. మనుషులు అనేక రకములైన పాపములు దైవ జ్ఞానము తెలియట వలన మనిషి తెలుసుకున్న జ్ఞానము శక్తిగా మారి అది అగ్నిగా నుండి కర్మలను అనగా పాపములను కాల్చివేయుచున్నది. ప్రపంచ సంబంధ ఏ పాపముని గాని అది మనిషి తెలియ జ్ఞానము వలన లేకుండా పోవుటకు అవకాశము గలదు. అయితే మనిషి ఆత్మ సంబంధముగా చేయు దూషణ వలన చేసిన వ్యతిరేక కార్యముల వలన వచ్చు పాపము జ్ఞానాగ్నిలో కూడా కాలదు, అనగా అది క్షమించబడదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. యు లావణ్య ఐతంపూడి.